గత కొంతకాలంగా బీసీసీఐ ఆగ్రహానికి గురై జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లో పునరాగమనం చేశాడు. అయితే జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఈ టోర్నీలో అతడు సత్తా చాటడం ఎంతైనా అవసరం. ఇలాంటి నేపథ్యంలో ఇషాన్ కిషన్ తన రీ ఎంట్రీతో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్ టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన కంబ్యాక్ కోసం కసిగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లోనే కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టుపై ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అంతేకాదు తన విధ్వంసకర బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి 86 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 107 బంతుల్లో 5 ఫోర్లు 10 సిక్సర్లతో 114 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారత జట్టులో చోటే లక్ష్యంగా తాను కఠినంగా శ్రమిస్తున్నానని సెలెక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. సిక్సర్తో సెంచరీ మార్క్ను అందుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అలానే మధ్యప్రదేశ్ జట్టును నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఇదే మ్యాచ్లో ఇషాన్ కిషన్ మరో అద్భుతం కూడా ఆవిష్కరించాడు. వివరాల్లోకి వెళితే ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని 3 కీలక వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుని జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపెట్టి వారెవ్వ అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక బ్యాట్ ఎడ్జిని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ను అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మొత్తంగా ఇషాన్ కిషన్ అటు బ్యాటర్ గా ఇటు వికెట్ కీపర్ గా తన అద్భుత ప్రదర్శనతో రీ ఎంట్రీని ఘనంగా మొదలుపెట్టాడు. ఇది చూస్తుంటే త్వరలోనే బీసీసీఐ నుండి అతడికి పిలుపు రావడం ఖచ్చితంగా జరుగుతుందని అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.